ఈ వీడియోలో నేను మీకు కోడింగ్ కెరియర్ స్టార్ట్ చేయడానికి కొన్ని టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే ఎలాంటి కంటెంట్ నేను మీకోసం చేస్తూ ఉంటాను. సో టిప్స్ ఇస్తూ ఉంటాను. అలానే డిఫరెంట్ కంటెంట్ అయితే కోడింగ్ లాంగ్వేజ్లో కంప్యూటర్ వరల్డ్లో డిఫరెంట్ కంటెంట్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. అందుకే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇప్పటివరకు మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. సో అక్కడ మీరు ఏమైనా డౌట్స్ కూడా నన్ను అడగచ్చు, నేను డెఫినెట్గా మీ డిఎంకి రిప్లై ఇస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా నేను డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అక్కడ నన్ను ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్, దిస్ ఈజ్ ఆయుష్ పెనుమాత్స. ఏంటి ఆన్ చూస్తున్నారా? ఆడెప్పుడు అక్కడే కూర్చొని ఉంటాడు. ఆ ప్లేస్ ఆడికి ఇచ్చాం, అక్కడే కూర్చొని ఉంటాడు ఆడు. ఆఫ్ కోర్స్ అంటే నేను కూర్చోమన్నాను, ఎందుకంటే వీడియో క్వాలిటీ ఎలా వస్తుంది, వీడియోలు ఎలా చెప్తున్నాను అన్న దానికి. సో సారీ అనేసిందంతా అనేసి ఇప్పుడు సారీ చెప్తావా? చెప్తాను. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం కోడింగ్లో కెరియర్ మనం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం ఫాలో అవ్వాలి? సో ఫస్ట్ మనం ఒక లాంగ్వేజ్ని తీసుకోవాలి, ఏదో ఒక కోడింగ్ లాంగ్వేజ్ తీసుకోవాలి. అవి మన స్కిల్స్కి మన ఎబిలిటీకి మ్యాచ్ అయిన కోడింగ్ లాంగ్వేజ్ తీసుకోవాలి. సో మన ఎబిలిటీ తక్కువ, కోడింగ్ లాంగ్వేజ్ పెద్దది తీసుకుంటాం, ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అది మనం ఫస్టే నేర్చుకుంటాం అంటే కోడింగ్లో ఎలా అడుగు పెట్టగా నేర్చుకుంటాం అంటే డెఫినెట్గా మీరు డిసప్పాయింట్ ఫీల్ అవుతారు. అవి టాస్క్లు హెవీగా ఉంటాయి. సో దట్ మీరు కోడింగ్కి బాయ్ చెప్పాల్సి ఉంటుంది. సో అందుకే మీ యొక్క ఎబిలిటీస్ మీకు తెలుసు కాబట్టి ఫస్ట్ చిన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోండి. సో దాన్ని మీరు ఫస్ట్ నేర్చుకుంటూ ఉండగా మీరు వేరే టెక్నాలజీస్కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు. దిస్ ద టిప్ నెంబర్ 1 ఫ్రమ్ మై సైడ్. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోండి, దాన్ని ఫస్ట్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఎలా తీసుకోవాలంటే మీ స్కిల్స్ ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు. సో మీ స్కిల్స్కి ప్రకారంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంచుకోండి. సో దిస్ ద టిప్ నెంబర్ 1. సో టిప్ నెంబర్ 2 గురించి మాట్లాడినట్టయితే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే తీసుకున్నారో, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి బ్లాగ్ కానీ, ఆర్టికల్స్ కానీ, వీడియోస్ కానీ, పోడ్కాస్ట్ కానీ వినడం స్టార్ట్ చేయండి. సో అలా వినడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఆ పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది ఆ పర్టికులర్ ప్రోగ్రామింగ్ మీద. సో నేర్చుకోవాలి అని ఉంటుంది. సో దిస్ ద టిప్ నెంబర్ 2. సో ఎప్పుడైతే మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంచుకుంటారో సో అక్కడి నుంచే మీరు ఈ బ్లాగ్స్, ఆర్టికల్స్ చదువుతుంటే సో డెఫినెట్గా వీడియోస్ చూస్తుంటే కూడా మీకు యాటిట్యూడ్ పాజిటివ్గా అనిపిస్తుంది. సో మీరు డెఫినెట్గా కోడింగ్లో కెరియర్ అనేది డెఫినెట్గా రియలైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద టిప్ నెంబర్ 2. సో టిప్ నెంబర్ 3 గురించి మాట్లాడినట్టయితే మేక్ ప్రాజెక్ట్స్ వైల్ లెర్నింగ్. సో మేక్ ప్రాజెక్ట్స్ వైల్ లెర్నింగ్ అంటే ఏంటంటే సో మీరు ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటుంటారో సో అప్పుడు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండాలి. సో ప్రాజెక్ట్స్ చేయకపోయినా పర్వాలేదు, బట్ ప్రాజెక్ట్స్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటే సో ప్రాజెక్ట్స్ చేస్తే మన యొక్క ప్రోగ్రామ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, లేదంటే లాజికల్ బిల్డింగ్ ఎలా ఉందో కంప్లీట్గా మనకే అర్థమైపోతుంది. సో అందుకే వైల్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ మీరు డెఫినెట్గా ఇదైతే చేయండి. ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉండండి. సో డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. సో ఆ ప్రాజెక్ట్స్ని వైల్ లెర్నింగ్ మీరు చిన్నగా ట్రై చేస్తూ ఉండండి. సో ఏవైనా ప్రాజెక్ట్స్ కావాలంటే కింద కామెంట్ బాక్స్ చెప్పండి, నేను మీకోసం ప్రాజెక్ట్ వీడియోస్ కూడా తీసుకొస్తూ ఉంటాను. సో ఇది టిప్ నెంబర్ 3 ఫ్రమ్ మై సైడ్. సో మీరు ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటుంటారో సో ప్రాజెక్ట్స్ కూడా చేయడం స్టార్ట్ చేసేయండి. సో ఎందుకంటే అక్కడ మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయో మనకి అర్థమైపోతాయి. సో నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడినట్టయితే ఎక్స్పెరిమెంట్ విత్ న్యూ టెక్నాలజీస్. సో న్యూ టెక్నాలజీస్తో ఎక్స్పెరిమెంట్ చేయడం ఏంటి? ఇప్పుడిప్పుడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం కదా, ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? సో అలా కాదు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత మీరు కొత్త టెక్నాలజీస్తో కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఏ ప్రోగ్రామింగ్లో అయితే సపోజ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు ఒక క్వశ్చన్కి పెద్ద ప్రోగ్రామ్ రాశారనుకుందాం. సో ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మేబీ అదే క్వశ్చన్కి ఆన్సర్ షార్ట్గా ఉండొచ్చు కదా. సో అందుకే వేరే టెక్నాలజీస్ మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి. సో ఇలా చేయడం వల్ల మీరు కోడింగ్ని యాజ్ ఏ కెరియర్గా మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఐ హోప్ మీకు వీడియో అయితే హెల్ప్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నా. సో ఎలాంటి టిప్స్ నేను మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, అందుకే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియో ఒకటి చేశాను, టెక్నికల్ ఇంటర్వ్యూస్ యొక్క టిప్స్ ఇచ్చాను. సో ఆ వీడియో మీరు చూడకపోతే నేను ఎండ్ కార్డ్స్లో అయితే ఆ వీడియో లింక్ ఇస్తాను, ఆ వీడియోని అయితే ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా ఆ వీడియో కూడా వాచ్ చేయండి. ఆ వీడియో కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. టిల్ దెన్ బాయ్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.